నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనకి ఈ వైశాఖ మాసంలో వైశాఖ ఏకాదశి అయితే రాబోతుందండి. వైశాఖ మాసం అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైన మాసం అండి. అందులో వచ్చే ఏకాదశి అయితే ఇంకా విశేషమైనది. వైశాఖ మాసంలో ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ స్వామివారి అనుగ్రహం కటాక్షం తప్పకుండా కలుగుతుందని మనకి పురాణాలు అయితే తెలుపుతున్నాయండి. ఎందుకంటే ఆ వైకుంఠనాథుడు ఈ వైశాఖ మాసం నుండి 3 నెలల పాటు భూలోక సంచారం చేస్తారని అంటారండి. అందుకనే ఈ మాసంలో స్వామివారిని ఎవరైతే పూజిస్తారో వారికి అతి శీఘ్రంగా ఆ స్వామివారి కటాక్షం అనేది కలుగుతుంది. మన కలియుగ దేవుడైనటువంటి ఆ శ్రీనివాసుడి కటాక్షం ఆశీర్వాదం మనకి కలగాలి అంటే ఈ వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఆ స్వామివారిని ఏ విధంగా పూజించాలి, ఏమి సమర్పిస్తే ఆ స్వామివారు త్వరగా మనల్ని ఆశీర్వదిస్తారు, ఇంకా స్వామివారికి సింపుల్గా పూజ ఎలా చేయాలి, ఈరోజు ప్రత్యేకంగా రావి ఆకు దీపం ఎలా పెట్టాలి, ఉపవాసం ఎలా ఉండాలి, మళ్ళీ ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి, ఈరోజు పాటించవలసిన నియమాలు ఏమిటి, ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, ఈ పూజ ఈరోజు చేసుకోవడం కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి, మన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయే రావి ఆకు పరిహారం ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నానండి. పూజా విధానం అంతా కూడా చాలా సింపుల్గా ఉండబోతుంది. అందరూ చేసుకునే విధంగానే ఉంటుందండి. స్వామివారికి పూజలో ముఖ్యంగా ఏం సమర్పించాలి అనేవి మాత్రమే చెప్తానండి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి రోజున స్వామివారిని పూజించి ఆ స్వామివారి కరుణా కటాక్షం అయితే పొందండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకి ఈ వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి ఏ తేదీన వచ్చింది, ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది అనేవన్నీ కూడా ముందుగా తెలుసుకుందాం. మనకున్న తిథులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి అనేది నేను ఇక్కడ క్యాలెండర్లో అలాగే పంచాంగంలో కూడా చూపించి చెప్తానండి. ఎందుకంటే చాలామంది తప్పుగా చెప్పిన టైమింగ్స్ తిథులు వాళ్ళ మాటే నమ్ముతున్నారండి. కరెక్ట్గా చెప్పిన వాళ్ళ మాటలైతే నమ్మట్లేదు, మళ్ళీ తిరిగేసి వాళ్ళే మమ్మల్ని క్వశ్చన్ అయితే చేస్తున్నారు. అందుకని నేను ఇక్కడ అన్నీ కూడా ప్రతిదీ చూపించి చెప్తాను. ఎందుకంటే నాకు కొంచెం పంచాంగం చూడడం తెలుసండి. అలాగే ఏమాత్రం డౌట్ ఉన్నా సరే నేను వెంటనే మా పంతులు గారిని అయితే అడుగుతాను. ఎప్పుడు కూడా నాకు తెలిసింది తెలియలేనిది తెలుసుకొని చెప్తానండి, అంతేగాని తప్పు మాత్రం చెప్పను. మీరు అందరినీ ఫాలో అవుతారండి, అలా కాకుండా ఒక్కరిని ఫాలో అయితే మీకు అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఇక్కడ నన్ను ఫాలో అవ్వమని మాత్రం చెప్పట్లేదండి. మీకు నచ్చిన వాళ్ళు ఎవరో ఒకరిని ఫాలో అయితే మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదని చెప్తున్నాను. ఇంకా ఇక్కడ మనకి ఈ వైశాఖ ఏకాదశి అనేది 2025 మే 8వ తేదీన గురువారం అయితే రాబోతుందండి. అయితే మనకి ఏకాదశి తిథి అనేది మే 7వ తేదీన బుధవారం మధ్యాహ్నం 12:39 నుండి ప్రారంభమై మే 8వ తేదీన గురువారం మధ్యాహ్నం 1:42 వరకు ఉంటుందండి. ఇక్కడ మనకి క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ అయిపోయిన టైమింగ్స్ మాత్రమే ఇస్తారండి. అయిపోయిన టైమింగ్ దగ్గర నుండి నెక్స్ట్ ఇంకొక తిథి అనేది ప్రారంభమవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంక తర్వాత నేను ఇక్కడ పంచాంగంలో కూడా చూపిస్తున్నాను చూడండి, అవే టైమింగ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. మనకి సూర్యోదయ సమయానికి ఉన్నటువంటి తిథి ప్రకారమే మనం పండుగలు అనేవి జరుపుకుంటాం కాబట్టి ఈ వైశాఖ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి మే 8వ తేదీన గురువారం రాబోతుంది. మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా చూసుకోవాలనుకుంటే మీరు ఏదైతే క్యాలెండర్ ఫాలో అవుతున్నారో దాంట్లో తిథులు అనేవి ఉంటాయండి, దాని ప్రకారంగా మీరు చూసుకొని ఫాలో అవ్వచ్చు. ఇంకా పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే మీరు పూజ చేసే చోట కానీ పూజా మందిరంలో కానీ లేదంటే విడిగా పీఠం వేసే చోట కానీ ఎక్కడైనా సరే ముందుగా పసుపు కానీ జేగూరు కానీ రాసి బియ్యం పిండితో చక్కగా ముగ్గులైతే వేసుకోండి. ఈరోజు ఏకాదశి కాబట్టి ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన శంకుచక్ర నామాలతో అందంగా అలంకరించుకోండి. పూజా మందిరంలో అయితే చక్కగా పూజా మందిరం కిందన కానీ లేదంటే ముందర కానీ చక్కగా ఈ విధంగా పసుపు కానీ లేదంటే జేగూరు కానీ రాసి శంకుచక్రాలు అయితే వేసుకోండి. నేను ఇక్కడ జేగూరు అయితే రాసుకుంటున్నాను, అంటే ఎర్రమట్టి అండి. ఇలా ఫ్లోర్ మీద రాసినా సరే అసలు ఫ్లోర్కి ఈ రంగు అసలు ఏమీ అంటుకోదండి. అదే పసుపు రాస్తే వెంటనే ఫ్లోర్కి అంటుకుపోతుంది. అందుకని నేను జేగూరు అయితే వాడుతున్నాను. ఇది మనకి ఏ పూజా స్టోర్స్లో అయినా సరే దొరుకుతుందండి. మనం పూజా మందిరంలో కానీ గడప దగ్గర కానీ రాసి దీనిపైన ముగ్గులు వేస్తే చాలా కళగా కనిపిస్తుందండి. మీకు దొరికితే తీసుకోండి, లేదంటే పసుపు రాసుకున్నా పర్వాలేదు. ఒకవేళ పసుపు రాస్తే మాకు మరకలు పోవట్లేదని అనుకుంటే వాటర్లో కొద్దిగా పసుపు కలిపి
ఆ వాటర్తో తడిగుడ్డ పెట్టుకొని తర్వాత ముగ్గులు అనేవి వేసుకోవచ్చు. నేనైతే నాకు వచ్చిన విధంగా శంకుచక్ర ముగ్గులు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా స్వామివారిని కూడా అందంగా అలంకరించుకోవాలి కదండి. ఎందుకంటే ఆ స్వామివారు అలంకార ప్రియుడండి. ఆ స్వామివారిని ఎంత అందంగా అలంకరిస్తే ఆ స్వామివారికి అంత నచ్చుతుందంట. అందుకని మీకు వచ్చినంతలో ఆ స్వామివారిని అందంగా అలంకరించుకోవడానికి ప్రయత్నించండి. నేను ఇక్కడ స్వామివారిని పువ్వులతో అలంకరిస్తున్నానండి. దానికోసం నేను ఇక్కడ డబల్ టేప్ అయితే తీసుకున్నాను. దీన్ని ట్రాన్స్పరెంట్ టేప్ అంటారండి. ఇది మనకి మీషోలో దొరుకుతుంది. ఇక్కడ స్వామివారికి పువ్వుల మాల ఉంది కదండి, పెద్ద పువ్వుల మాల. దాని ప్లేస్లో నేను ఈ విధంగా పువ్వులను అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ లిల్లీ పువ్వులు తీసుకున్నానండి. ఈ పువ్వులు ఒక్కొక్కటిగా ఇలా టేపుకి అయితే అంటించేస్తున్నాను. చాలా బాగుంటుందండి. స్వామివారు చాలా అందంగా కనిపిస్తారు. చాలా తక్కువ పువ్వులతో స్వామివారిని ఇలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ డెకరేషన్ ఐడియా ఇప్పటిది కాదండి. 2 years బ్యాకే నేను స్వామివారిని ఈ విధంగా ఎలా అలంకరించుకోవాలనేది నేను మన ఛానల్ నుండి యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అయితే పెట్టానండి. తక్కువ పువ్వులతో స్వామివారిని అందంగా ఎలా అలంకరిస్తే బాగుంటుందో అనే ఆలోచనతో వచ్చిందేనండి ఈ ఐడియా. ఒక్కసారి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నాకు వచ్చిన చిన్న ఆలోచనతో స్వామివారిని ఇలా కూడా అందంగా అలంకరించుకోవచ్చు అని ఒక చిన్న థాట్తో స్వామివారిని అందంగా అలంకరించి నేను వీడియో పెట్టాను. చాలామంది చూశారండి. చాలా బాగుంటుంది కూడా. ఒక్కసారి మీరు కూడా చూడండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత స్వామివారిని ఈ విధంగా అలంకరిస్తున్నానండి. మధ్య మధ్యలో తక్కువ పువ్వులు ఉన్నప్పుడు స్వామివారిని అయితే అలంకరిస్తాను. మీకు వీడియోలు అయితే చూపించను. ఇలాంటి డెకరేషన్ ఐడియాలు చాలానే ఉన్నాయండి. నాకు టైం సరిపోక మీకు వీడియోలు అయితే నేను అందించలేకపోతున్నాను. ఒకవేళ వీలుంటే టైం ఉంటే కనుక తప్పకుండా మీకు అన్నీ కూడా షేర్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. చూడండి, నేను స్వామివారిని ఎంత అందంగా అలంకరించానో నాకు తెలిసి ఆ స్వామివారికి కూడా నచ్చుతుందండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంక తర్వాత మిగిలి ఉన్న కొద్దిగా పువ్వులు ఉన్నాయండి. వాటితో కూడా నేను పువ్వుల మాల అయితే ఇలా కట్టేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర లిల్లీ పువ్వులు ఎక్కువ ఉన్నట్లయితే తప్పకుండా ఈ మాలలను అయితే ట్రై చేయండి. చాలా బాగుంటాయండి. స్వామివారికి వేస్తే ఆ స్వామివారు మన ఇంట్లోనే కొలువై ఉన్నట్టుగా అనిపిస్తుందండి. ఒక్కసారి ఈ మాలలు అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఒక్కసారి చూస్తే వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ నా దగ్గర ఉన్న తక్కువ పువ్వులతో ఈ విధంగా మాలనైతే కట్టేసుకున్నానండి. ఇంక తర్వాత స్వామివారి పూజలో ముఖ్యంగా పెట్టాల్సింది పిండి దీపాలండి. ఈ పిండి దీపాలని మనం బియ్యం పిండితో తయారు చేస్తామండి. బియ్యం పిండితో అయినా సరే తయారు చేయవచ్చు, లేదంటే గోధుమ పిండితో అయినా సరే మనం ప్రమిదలు తయారు చేసి స్వామివారికి దీపారాధన అనేది చేయొచ్చు. అయితే ఈ పిండి ప్రమిదలు కూడా పర్ఫెక్ట్గా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఎలా తయారు చేయాలనేది చాలా డీటెయిల్డ్గా క్లియర్గా వీడియో అయితే పెట్టానండి. ఆ వీడియో కూడా చాలామంది చూశారు. ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. అన్నీ ఒకే వీడియోలో చూపించలేం కాబట్టి ప్రతిదానికి వీడియోస్ అయితే ఉంటాయండి. మీరు ఒకసారి ఆ వీడియోస్ కూడా చూస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రతిదీ వీడియో అని అంటున్నానని ఏమనుకోవద్దు. నేను ఇక్కడ 7 పిండి ప్రమిదలు అయితే తయారు చేసుకున్నానండి. ఆ స్వామివారు 7 కొండలవాడు కదండి. అందుకని ముఖ్యంగా అందరూ ఎక్కువగా 7 ప్రమిదలు పెట్టుకుంటేనే మంచిది. 7 పెట్టలేని వారు కనీసం 5 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, 2 పెట్టచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే పిండి ప్రమిదలకి నేను ఇక్కడ చందనం కుంకుమలతో స్వామివారి నామం అలాగే బొట్లు కూడా పెట్టుకుంటున్నానండి. ఇంకా తర్వాత ఈ వైశాఖ మాసంలో రావి చెట్టులో ఆ శ్రీమన్నారాయణుడు కొలువై ఉంటాడని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయండి. అందుకని ఈ మాసంలో రావి చెట్టుకు పూజలు చేసిన, రావి ఆకు పైన దీపం పెట్టిన చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఎందుకంటే రావి చెట్టుని దేవతా వృక్షంగా చెప్తారండి. రావి చెట్టులోని ఆ శ్రీ మహావిష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అయితే రావి ఆకు పైన దీపమే కాదండి, రావి ఆకుతో ఒక పరిహారం కూడా ఉందని చెప్పాను కదా. దానికోసమే నేను ఇక్కడ ఒక రావి ఆకు అయితే తీసుకున్నానండి. దానిపైన ఇలా చందనంతో స్వస్తిక్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని పక్కన పెట్టుకోండి. ఏం చేయాలనేది చెప్తాను. ఇంక తర్వాత ఇంకొక ఆకు తీసుకొని స్వామివారి నామం అయితే చక్కగా వేసుకోండి. అయితే ఈ రావి ఆకులు అనేవి మనం చెట్టు నుండి తెంపకూడదండి. కింద రాలిపడిన ఆకులు మాత్రమే తెచ్చుకొని దీపం పెట్టుకోవడం, లేదంటే ఇలాంటి పరిహారాలు చేసుకోవడం లాంటివి చేయాలి. ఒకవేళ మీరు రావి ఆకు దీపం పెట్టలేకపోయినా సరే కనీసం గుళ్ళో ఉన్న రావి చెట్టు దగ్గర అయినా సరే దీపం పెట్టి మీరు పూజ చేసుకుంటే అదే ఫలితం కలుగుతుందండి. కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రావి చెట్టును మనం ముట్టుకోకూడదండి. శనివారం తప్ప మిగిలిన రోజుల్లో ఎప్పుడు కూడా రావి చెట్టును మనం తాకరాదు. శనివారం రోజున మాత్రమే ఆ రావి చెట్టును తాకి మనం దండం పెట్టుకోవచ్చు.
సంతానం కోసం కానీ లేదంటే మనకున్న దోషాలు తొలగిపోవడానికైనా సరే రావి చెట్టు చుట్టూ కూడా రక్షా సూత్రాలు అనేవి కడతారండి. అది కూడా మీరు శనివారాల్లో మాత్రమే చేయాలి. నేనైతే ఇలా 3 ఆకులు అయితే తెచ్చుకున్నానండి. ఇంకా 3 ఆకుకి ఈ విధంగా చందనం కుంకుమతో బొట్టు అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా పూజ చేయడానికి ముందుగానే ఈ ఏర్పాట్లన్నీ చేసేసుకోండి. ఆ తర్వాత పూజ చేసుకోవాలండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూపిస్తాను. పూజ మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే విడిగా పీఠం వేసైనా సరే చేసుకోవచ్చు. నన్ను అడిగితే పూజా మందిరంలో చేసుకుంటేనే మంచిదండి. అయితే ఈ పూజ మే 8వ తేదీన గురువారం నాడు తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. మేమంత తెల్లవారుజామునే చేయలేమని అనుకుంటే కనీసం ఉదయమైనా సరే చేసుకోండి. పూజా సమయాలు అనేవి నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. స్వామివారికి ఉదయం పూజ చేస్తేనే చాలా మంచిదండి. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఉదయం పూట పూజ చేయడం కుదరకపోయినట్లయితే సాయంత్రం అయినా సరే స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే మనకి సాయంత్రం ఏకాదశి లేదు కదండి, మరి సాయంత్రం చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. మనం ఈ రోజు అంతా కూడా ఏకాదశిగానే పరిగణిస్తాము. అందుకని మనం పూజ చేసేటప్పుడు మాత్రం ఇలాంటి ఏకాదశులు ఉన్నాయో లేవని చూడకుండా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు తప్పకుండా పూజనైతే చేసుకోండి. నేను ఇక్కడ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అయితే ఈ విధంగా ఆకులో బియ్యం వేసుకొని పెట్టుకున్నానండి. మీ దగ్గర ఇలా వెంకటేశ్వర స్వామివారు లక్ష్మీదేవి అమ్మవారు కలిసి ఉన్నటువంటి ఫోటో ఉంటే పెట్టుకోండి, లేదంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో అయినా సరే మీరు పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఇంక తర్వాత స్వామివారిని మీ దగ్గర ఉన్న నగలతో కానీ పువ్వులు మాలలతో కానీ, ఆ స్వామివారికి పసుపు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి, అందుకని పసుపు పువ్వుల మాలలతో కానీ, ఇంకా తులసి మాల అయితే ఇంకా ఇష్టం అండి, తులసి మాలతో కానీ అందంగా అలంకరించండి. ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. అదేంటంటే పూజాపీఠం విడిగా వేసేవారు ఇలా పూజాపీఠం పైన పసుపు రంగు క్లాత్నే వేయాలండి. ఈరోజు పసుపు రంగు క్లాత్ వేసి స్వామివారికి పూజనైతే చేసుకోవాలి. అలాగే పూజ చేసేవారు అంటే మనం కూడా పసుపు రంగు దుస్తులు ధరించి స్వామివారిని పూజిస్తే మంచి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి. ఈ విషయమేనండి నేను చెప్పడం మర్చిపోయాను. ఇంక తర్వాత నేను ఇక్కడ స్వామివారి గోపురాన్ని నేను పూజలో పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర గోపురం ఉన్న స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఉన్న శంకు చక్రాల దీపపు కుందులున్న ఏవైనా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చండి. అయితే నన్ను కొంతమంది అడిగారండి, మా దగ్గర స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఏవి లేవండి, మరి దీపపు కుందులు కూడా లేవు, మరి సింపుల్గా స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలో ఒక వీడియో అయితే చేసి పెట్టండి అని అడిగారు. అందుకని నేను ఇక్కడ చాలా సింపుల్గా విగ్రహాలు లేనివారు, మా దగ్గర ఎలాంటి వస్తువులు లేనివారు స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మన దగ్గర ఏమీ లేకపోయినా సరే ఆ స్వామివారి పైన భక్తి ఉంటే చాలండి, ఆ స్వామివారే మనకు అన్నీ కూడా సమకూరుస్తారు. మీ దగ్గర అన్నీ ఉంటే అన్నీ పెట్టుకోవచ్చు, లేనివారు ఈ విధంగా చేసుకోండి. అయితే నా దగ్గర గోపురం ఉందండి. గోపురం అయితే నేను తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది. గోపురం ఉంటే ఆ స్వామివారు మన ఇంట్లోనే కొలువై ఉన్నట్టుగా ఉంటుందండి. అయితే స్వామివారి గోపురం అనేది మన ఇంట్లోనే కాదండి, వ్యాపార స్థలాల్లో కూడా పెట్టుకుంటే చాలా చాలా మంచిది. వ్యాపారం కూడా వృద్ధి చెందుతుందండి. అందుకని చాలామంది వ్యాపార స్థలాల్లో కూడా ఈ గోపురాన్ని ఏర్పాటు చేసుకుంటారు. స్వామివారికి సంబంధించిన ఏ వస్తువు మీ దగ్గర ఉంటే అది పూజలో పెట్టుకొని చక్కగా మనస్తృప్తిగా మీ శక్తి కొలది పూజనైతే చేసుకోండి. నేనైతే ఈ విధంగా దీపపు కుందులన్నీ కూడా పెట్టుకున్నానండి. అలాగే రావి ఆకు కూడా నేను పెట్టుకుంటున్నాను. ఒక్క ఆకు పైన అయినా సరే ఈరోజు దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. మీకు ఇంకా ఎక్కువ ఆకులు లభించినట్లయితే మీరు అన్ని ఆకుల్లోనూ కూడా పిండి ప్రమిదలు పెట్టుకొని దీపారాధన అయితే చేసుకోవచ్చు. అయితే ఈ ఆకులు మీరు ముందు రోజే తెచ్చుకొని ఉంచుకోండి. అయితే ఈ ఆకు ఎప్పుడు కూడా దేవుడికి ఈ విధంగానే పెట్టుకోవాలండి. అంటే కాడ దేవుడి వైపు రావాలండి. ఆ చిగురు అనేది మన వైపు వచ్చేటట్టు పెట్టి దీపారాధన అనేది చేయాలి. ఇలా రావి ఆకు పైన దీపారాధన చేయడం వలన ఆ శ్రీ మహావిష్ణుమూర్తి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని, అలాగే లక్ష్మీదేవి మనకి సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని, డబ్బుకి కానీ ఆహారానికి కానీ కొదవ లేకుండా చూస్తారని ఒక నమ్మకం. అందుకని మీకు వీలుంటే తప్పకుండా ఈ విధంగా రావి ఆకులు తెచ్చుకొని మీరు ఇంట్లో చక్కగా దీపారాధన అయితే చేసుకోండి. ఒకవేళ వీలు లేకపోయినట్లయితే ఈరోజు గుడికి వెళ్ళి రావి చెట్టు దగ్గర దీపారాధన అయితే చేయండి. ఏకాదశుల్లో కానీ శనివారాల్లో కానీ లేదంటే గురువారాల్లో కానీ రావి చెట్టుకి దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. ఇంకా దీపపు ప్రమిదల్లో ఈరోజు నువ్వుల నూనె కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ లేదంటే ఆవు నేతితో అయినా సరే దీపారాధన చేయవచ్చండి. మీ దగ్గర పసుపు ఒత్తులు ఉంటే పసుపు ఒత్తులతో దీపారాధన చేయండి, లేదంటే తెలుపు ఒత్తులతో అయినా సరే దీపారాధన చేయవచ్చు. ఈ వైశాఖ మాసం అంటే ఆ విష్ణుమూర్తికి చాలా ఇష్టం కదండి. అందుకని ఈ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారండి.
అంటారండి. ఈ మాధవ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారండి. ఈరోజే ఆ శ్రీ మహావిష్ణుమూర్తి అమృతం కోసం దేవతలు రాక్షసులు పోటీ పడుతుంటే రాక్షసులకి చెందకుండా దేవతలకు మాత్రమే చెందాలనే ఉద్దేశంతో ఆ విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి రాక్షసుల్ని ఒక మాయలోకి తీసుకొని వెళ్తారు. దాంతో అమృతం అనేది దేవతలకి దక్కుతుంది. అందుకని ఈ రోజున అమృతం పుట్టిన రోజు అని కూడా అంటారండి. శ్రీ మహావిష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తడం వల్లనే దేవతలకి అమృతం దక్కింది కాబట్టి ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. అందుకని ఈ మోహిని ఏకాదశి రోజున ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారు ఎలాంటి మాయలోని చిక్కకుండా ఏ మాయలో ఉన్నా సరే బయటపడతారని అంటారు. ఈ ఏకాదశికి ఇంకొక విశేషం కూడా ఉందండి, అది కూడా చెప్తాను. ఇక్కడైతే నేను స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇలా పచ్చకర్పూరం కొద్దిగా తీసుకొని స్వామివారి ఉన్న చోట అలాగే దీపపు కుందుల్లో అక్కడక్కడ చల్లండి. చాలా మంచి సువాసన వస్తుంది. ఆ సువాసనకి ఆ స్వామివారు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. అందుకని పచ్చకర్పూరం ఉంటే వేయండి, లేదంటే ముద్ద కర్పూరం అయినా సరే వేయండి. జవ్వాది పౌడర్ ఉంటే అది కూడా వేయండి. అంతేనండి పూజలో పెట్టుకోవాల్సినవి. నేను పూజలో ఎక్కువేమీ పెట్టలేదు, చాలా సింపుల్గా చూపిస్తున్నాను. పూజలో ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. స్వామివారిని పెట్టుకున్నాము, అలాగే పిండి దీపాలని పెట్టుకున్నాము, అలాగే స్వామివారికి పూజ చేయడానికి తులసి దళాలు ఉంటే చాలండి, స్వామివారి పూజ పూర్తవుతుంది. నేనైతే ఈ విధంగా అన్ని కూడా పెట్టేసుకున్నాను. ముందుగా అయితే ఏకాహారతితో దీపారాధన అయితే చేసుకోండి. దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడినండి. నేను ఇక్కడ వినాయకుడిని అయితే పెట్టలేదు. మీకు పూజా మందిరంలో ఎలాగో వినాయకుడు ఉంటాడు కాబట్టి వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత మాత్రమే స్వామివారికి పూజ అనేది చేసుకోవాలండి. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముందుగా ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. అలాగే రావి ఆకు దీపం అయితే పెట్టుకున్నాం కదండి, ఆ దీపానికి కూడా దండం పెట్టుకొని స్వామివారికి ఇలా చెప్పుకోండి, రావి ఆకు దీపం అయితే పెట్టాను తండ్రి, మాకున్న దోషాలన్నీ కూడా తొలగిపోయేటట్టు చూడు తండ్రి అని ఆ స్వామివారికి చెప్పుకోండి. ఆ తర్వాత స్వామివారి పాదాలపైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ధూపం చూపించి ఆ స్వామి అమ్మవార్లకి ఆహ్వానం పలకండి. స్వామివారికి ఒక్కొక్క తులసి దళం సమర్పిస్తూ స్వామివారి అష్టోత్తరాలు కానీ గోవింద నామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ ఇలా మీకు ఏది వస్తే అది చదువుకుంటూ స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర తులసి దళాలు లేకపోయినట్లయితే స్వామివారికి ఇష్టమైన పసుపు పువ్వులతో కానీ లేదంటే పసుపు అక్షింతలతో అయినా సరే స్వామివారిని పూజించవచ్చు. ఇవేమీ మేము చదవలేమండి, మాకంత టైం లేదని అనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకుంటూ స్వామివారిని పూజించండి. స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పూజించాలండి. అమ్మవారి అష్టోత్తరాలు లేదంటే సహస్రనామాలు అమ్మవారి అష్టకం ఇలా మీకు ఏది వస్తే చదువుకోండి, లేదంటే ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించుకునే సరే పూజించండి. ఈ విధంగా స్వామి అమ్మవారిని ఇద్దరిని పూజిస్తే ఆ ఇద్దరి కరుణా కటాక్షం తప్పకుండా కలుగుతుందండి. ఇంకా ఈ ఏకాదశికి ఇంకొక విశేషం ఉందని చెప్పాను కదండి, అదేంటంటే మనకి ఈ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురువారం పూట వచ్చిందండి. అంటే ఏకాదశి గురువారం రోజు వస్తే దాన్ని గురు ఏకాదశి అని అంటారు. అందుకని ఈరోజు స్వామి అమ్మవార్లనే కాదండి గురువులను కూడా పూజిస్తే చాలా చాలా మంచిది. అంటే దక్షిణామూర్తి స్వామివారిని కానీ దత్తాత్రేయ స్వామివారిని కానీ లేదా రాఘవేంద్ర స్వామివారిని కానీ సాయిబాబా వారిని కానీ ఇలా మీకు ఏ గురువులు నమ్ముతారో ఆ గురువులకి ఈరోజు పూజ అనేది చేసుకోవచ్చండి. ఈరోజు ముఖ్యంగా గురువులకి పచ్చి శనగల్ని సమర్పించడం లేదంటే పచ్చి శనగలు మాలని వేయడం చేయడం వలన మనకి జాతకంలో గురు బలం అనేది పెరుగుతుందండి. దాని ద్వారా మనకి విద్య జ్ఞానం విజయం సంపద అన్నీ కూడా చేకూరుతాయి. మీ ఇంట్లో ఏ గురువుల చిత్రపటాలు ఉంటే ఆ చిత్రపటాల దగ్గర ఈ పచ్చి శనగల్ని సమర్పించండి. ఇంకా తర్వాత ఏకాదశి వ్రతంలో ముఖ్యంగా చేయవలసింది ఉపవాసం జాగరణ. అయితే ఈ ఉపవాసం ఎలా ఉండాలంటే ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం కాదండి, దానికన్నా ముందు రోజే మనకి దశమి వస్తుందండి. దశమి రోజు రాత్రి నుండే మీరు ఉపవాసం అనేది చేపట్టాలి. అంటే అంత కటిక ఉపవాసం అయితే ఉండనవసరం లేదండి. దశమి రోజు రాత్రి ఏదైనా టిఫిన్ లాంటిది అంటే అల్పాహారం లాంటిది తీసుకోవచ్చు. ఇంకా ఏకాదశి రోజున ఉదయం నుండి రాత్రి వరకు కూడా రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలి. ఈరోజు కూడా మీరు పాలు పళ్ళు మజ్జిగ కొబ్బరి నీళ్ళు పానకం లాంటివి తీసుకొని ఉండొచ్చండి. ఆ తర్వాత రోజు మనకి అంటే శుక్రవారం రోజున ద్వాదశి గడియలు అయితే వస్తాయండి. ఆ ద్వాదశి గడి
గడియలు ముగియక ముందే ఉపవాస విరమణ అనేది చేయాలి. దీనినే పారణ అంటారండి. అంటే ఉపవాస విరమణనే పారణ సమయం అని అంటారు. అయితే ఈ ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలనేది సమయాలు ఇక్కడ నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. అయితే తప్పనిసరిగా ఉపవాసం ఉండాలా, ఉపవాసం లేకపోతే పూజ చేయకూడదా అని అంటే చేయొచ్చండి. అందరూ ఉపవాసం అయితే ఉండలేరు కదా. కొంతమందికి ఆరోగ్యం బాగోకలేకపోవచ్చు, కొంతమంది ఉండలేకపోవచ్చు. అలాంటి వారు కూడా మితంగా అల్పాహారం తీసుకొని నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకుండా స్వామివారికి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నానికి సంబంధించిన ఆహార పదార్థాలు ఏమి కూడా తినకూడదండి. ఎందుకంటే ఈరోజు బియ్యంలో మొరాసురుడు అనే రాక్షసుడు ఉంటాడండి. మనం అన్నం కనుక తీసుకున్నట్లయితే ఆ అన్నం రూపంలో ఆ మొరాసురుడు మన కడుపులోకి వెళ్ళి మనకి అనారోగ్యాన్ని కలిగిస్తాడు. అందుకని ఈ రోజున అన్నానికి సంబంధించిన ఆహార పదార్థాలు కాకుండా మిగిలిన ఆహార పదార్థాలు ఏవైనా సరే తీసుకోవచ్చు. అలాగే ఈరోజు ఉపవాసంతో పాటు జాగరణ కూడా ఉంటే చాలా చాలా మంచిదండి. మీరు జాగరణ ఉండగలమండి, మేము ఉంటామని అనుకుంటే జాగరణ కూడా ఉండి నెక్స్ట్ డే ద్వాదశి రోజున ఉదయాన్నే స్వామివారికి మళ్ళీ పూజ చేసుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి పూజ చేయించుకొని అక్కడున్న పూజారులకి ఏదైనా స్వయం పాక దానం ఇచ్చి ఇంటికి వచ్చి ఏదైనా నైవేద్యం వండి ఆ స్వామివారికి నివేదన చేసి ఆ తర్వాత మీరు భోజనం అనేది చేయొచ్చండి. అలాగే ఈ వైశాఖ మాసం అంటే దానాలకి ప్రత్యేకమండి. మీ శక్తి కొలది లేని వారికి ఎంత దానం చేసినా సరే అంతే ఫలితం మీకు దక్కుతుందండి. ఇప్పుడు అసలు ఎండాకాలం కాబట్టి లేని వారికి చెప్పులు దానం చేయడం, లేదంటే గొడుగు దానం చేయడం, లేదంటే మంచినీటిని దానం చేయడం, లేదంటే మామిడి పళ్ళుని దానం చేయడం, ఇలాంటివి ఏవైనా సరే చేస్తే చాలా చాలా మంచిదండి. ఇంకా మీకు శక్తి ఉంది అని అనుకుంటే పేదవారికి అన్నం పెట్టడం, లేదంటే వస్త్రాలని దానం చేయడం లాంటివి చేస్తే చాలా మంచిదండి. మనం ఎంత ఎక్కువ దానం చేస్తే ఆ ఫలితం అనేది తప్పకుండా మన పిల్లలకి కానీ మనకి కానీ తప్పకుండా కలుగుతుంది. ఇంకా తర్వాత స్వామివారి పూజలో ఇలా రావి ఆకు పైన స్వస్తిక్ గుర్తు వేసుకున్నాం కదండి. ఈ ఆకుని స్వామివారికి సమర్పించండి. అంటే స్వామివారి ముందు ఉంచి కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు ఆ ఆకు పైన ఉంచి స్వామివారికి మిగిలిన పూజ అంతా కూడా చేసుకోండి. అలాగే స్వామివారి నామాన్ని కూడా స్వామివారి పూజలో పెట్టుకోండి. పూజ అంతా అయిన తర్వాత ఈ స్వస్తిక్ గుర్తు వేసుకొని స్వస్తిక్ గుర్తు వేసుకున్న రావి ఆకుని మీ బీరువాలో పెట్టుకోండి. అలాగే వ్యాపార స్థలాల్లో డబ్బులు దాచుకునే ప్లేస్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే డబ్బులు అనేవి వృద్ధి జరుగుతుందండి. మనకి డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా సంపద అనేది పెరుగుతుంది. ఈ విధంగా ఈ మాసంలో ప్రతి శనివారం కూడా ఈ విధంగా కొత్త ఆకుని పెట్టుకొని పాత ఆకుని తీసేసి ఏదైనా పారే నీటిలో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి. ఇంకా నామం వేసిన రావి ఆకుని మీ పూజా మందిరంలోనే ఉంచుకోండి. ఇంకా ఈ రోజున స్వామివారికి చలిమిడి, వడపప్పు, పానకం లాంటి ప్రసాదాలు పెడితే చాలా చాలా మంచిదండి. ఇంకా మీరు చేయగలుగుతారని అనుకుంటే ఏదైనా నైవేద్యాలు స్వామివారికి చేసి పెట్టొచ్చండి. ఉపవాసంతో ఉన్నవారు ఉపవాసం ఉండలేము అని అనుకునే సమయాన స్వామివారికి నైవేద్యంగా పెట్టిన ఈ పానకాన్ని తీసుకొని తాగొచ్చండి. వెంటనే శక్తి వస్తుంది. ఆ తర్వాత స్వామివారికి తాంబూలం సమర్పించి ధూపం వేయండి. అలాగే మీ దగ్గర నారికేళం అంటే కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయను కూడా నివేదన చేయండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి కొబ్బరికాయ అయితే లేదు, మీ దగ్గర ఉంటే కొట్టండి. ఆ తర్వాత స్వామివారికి నీరాజనం సమర్పించాలండి. ఈరోజు స్వామివారికి పచ్చకర్పూరంతో హారతినివ్వండి. కొద్దిగా పచ్చకర్పూరం తీసుకొని స్వామివారికి హారతి పాటలు పాడుతూ స్వామివారికి నీరాజనం సమర్పించండి. హారతి పాటలు ఏమీ మాకు రావండి అని అనుకుంటే ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి అని అనుకుంటూ స్వామివారికి హారతిని సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని స్వామి అమ్మవార్ల పాదాల పైన వేసి ఆ స్వామి అమ్మవార్లకి 2 చేతులు జోడించి నా శక్తి కొలది భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని పూజించాను తండ్రి. నా పూజను అంతటినీ కూడా స్వీకరించి నాకున్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా దూరం చేసి సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించి తండ్రి. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా సంతోషంగా ఆరోగ్యవంతంగా ఉండేలాగా చూడు తండ్రి. నేను కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చు తండ్రి అని చెప్పుకొని ఆ స్వామి అమ్మవార్లకి శిరస్సు వంచి దండం పెట్టుకోండి. ఈ విధంగా ఏకాదశి రోజున ఉదయం సాయంత్రం వేళల్లో కూడా స్వామివారికి చక్కగా పూజనైతే చేసుకోండి. ఇంకా పూజలో పెట్టిన పిండి దీపాలు కొండెక్కిన తర్వాత ఈ పిండి ప్రమిదల్ని ఏదైనా పక్షులకి కానీ చీమలకి కానీ వేసేయచ్చండి. లేదంటే పారే నీటిలో అయినా సరే కలిపేయచ్చు, లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయచ్చండి. ఇంకా పూజలో పెట్టిన నైవేద్యాలు మనం తీసుకోవచ్చండి.
ఇంకా స్వామివారి శంకు చక్రాల ముగ్గులు అయితే వేసుకున్నాం కదండి, దాన్ని అయితే చేత్తో కానీ లేదంటే క్లాత్తో కానీ తుడిచి, చీపురుతో మాత్రం తొడకూడదండి, ఇలా క్లాత్తో తుడిచి ఏదైనా ప్లేట్లోకి ఎత్తి ఆ బియ్యం పిండిని అంతటినీ కూడా చెట్ల మొదట్లో వేసేయండి. తర్వాత తెరగుడ్డ పెట్టేయండి. ఇంకా దీపం పెట్టినటువంటి రావి ఆకుని కూడా పారే నీటిలో కానీ లేదంటే ఎవరు తక్కని ప్లేస్లో కానీ వేసేయండి. ఈ విధంగా మోహిని ఏకాదశి రోజున స్వామివారికి సింపుల్గా పూజను అయితే చేసుకోండి. ఇంకా ఈ పూజలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అయ్యింది, ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.